మార్వెల్ స్టూడియోస్ బ్లాక్ పాంథర్ అనే సినిమా కోసం వకాండా అనే కొత్త దేశాన్ని సృష్టించారు. అయితే ఏంటి బొంగు, రాజమౌళి కూడా బాహుబలి కోసం మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించాడు కదా, అందులో ఏముంది గొప్ప అంటారా? అయితే ఇది వినండి. బ్లాక్ పాంథర్ మూవీలో వకాండాతో పాటు ప్రపంచంలోనే గట్టిది, గొప్పది, ఇంకా విలువైనది అయినటువంటి కొత్త లోహాన్ని సృష్టించారు. దాని పేరే వైబ్రేనియం. అసలు వైబ్రేనియం ఎలా ఏర్పడింది, అది ఒకవేళ భూమిపై నిజంగా ఉంటే ఏం జరుగుతుంది మనం చూద్దాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం వైబ్రేనియం పదార్థంతో కూడిన ఒక ఉల్క ఆఫ్రికాలో వకాండాలోని పడి భూమిలో కలిసిపోతుంది. కాలక్రమేణా దాన్ని రక్షణకి, ఆయుధాలకి ఉపయోగిస్తారు. Yes, I think it works. తర్వాత టెక్నాలజీని ఉపయోగించి ప్రదేశాలను హైడ్ అంటే దాచడానికి మరియు కవచంలా ఉపయోగిస్తారు. ఇది ఎంత గట్టి పదార్థమో ఈ క్లిప్ చూడండి. ఇప్పటి వరకు మనం టెక్నాలజీలో అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం. అదే వైబ్రేనియం ఉంటే టెక్నాలజీకి అమ్మ మొగుడవుతుంది. Remote driving system activated. ఈ భూమిపై ఆధిపత్యం కోసం నెంబర్ 1 స్థానంలో ఉండడానికి ఎన్నో దేశాలు పోటీ పడుతుంటాయి. అయితే వాటి ఆలోచన ఆయుధాలు సమకూర్చుకుంటేనే దేశం బలంగా ఉంటుంది అని నమ్ముతారు. కాబట్టి వైబ్రేనియంను టెక్నాలజీ కంటే ఆయుధాలు తయారీకే ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఇది విలువైన లోహం కాబట్టి వకాండానే ప్రపంచంలోని ధనవంతుల దేశంగా ఉంటుంది.